శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జూన్ 2026 నుండి 30th జూన్ నెల్లాళ్ళు 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి కుజులు వృషభంలోను, కుజుడు 21st నుంచి వస్తాడండి, 21st జూన్ నుంచి. అంతేకాకుండా బుధ గురు శుక్ర రవులు అంటే రవి బుధ గురు శుక్రులు మిథున రాశిలోకి వస్తున్నాడు. అంటే 15th జూన్ నుంచి కూడా రవి మారిపోతున్నాడు. అంతేకాకుండా కర్కాటకంలో గురుడు 2nd నుంచి యమునా నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. అంతేకాకుండా చతుర్థ భావం అంటే కర్కాటక రాశిలో చతుర్థ భావం కాదు, బట్ కర్కాటక రాశుల్లో గురుడు, శుక్రుడు, బుధుడు ఏమో 22nd నుంచి వస్తున్నాడు. 8th జూన్ నుంచి గురుడు కూడా మారిపోతున్నాడు. ఇంత ప్లానెటరీ పొజిషన్స్ బాగా మారిపోయాయండి. సింహరాశిలో కేతువు, రాహు కుంభరాశిలో, మీనరాశిలో శనీశ్వరుడు. ఇక్కడ ఏమైందంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ కూడా సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయండి మనకి. సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అంటే దేశాల మీద, మన రాష్ట్రాల మీద, అలాగే మన ప్రజల మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారికి గురు బలం నిండుగా ఉంది. అంటే 2వ తారీఖు జూన్ 2 నుంచి ఎగ్జాల్టేషన్ అయిన గురుడు, అత్యంత రాజయోగకారకుడు అయిన గురుడు, 9th house లార్డ్ ఆయన గురుడు మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం పాటు నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మే ఎండింగ్ వరకు ఉంటాడండి. అక్కడ వరకు కూడా మీ గురుబలం చాలా బాగుంటుంది. ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉంటారు, తెలివిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కష్టాలు అనేవి దరి చేరవు. ఇవి జాతకాల ప్రకారం ఉంటుంది అనుకోండి. అంటే గురుడు 1,00,000 దోషాలు పోగొడతాడంటాం కదా, దోషాలు ఉన్న పరిహారం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు తెలివిగా, ఆనందంగా, సంతోషంగా, విద్యలో రాణిస్తూ, వేదశాస్త్ర విద్య కూడా నేర్చుకుంటూ, మ్యూజిక్ రంగంలో కూడా బ్రహ్మాండంగా ఉంటూ మీరు ఉంటారు. మీ రాశిలోనే బుధ శుక్రులు కూడా ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటంటే బుధ శుక్రులు ఉన్నారంటే ముఖవర్చస్సు పెరుగుతుందండి. అలాగే కంఠధ్వని బాగుంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. చక్కగా పాటలు కూడా పాడతారు. ఎప్పుడు పాడిన వారు పాటలు పాడుతుంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, భూములు కొనుక్కుంటారండోయ్. అది గొప్ప అదృష్టం. గురు బుధుడు కాంబినేషన్ అంత బాగుందండి. గురు బుధుడు కాంబినేషన్ వల్ల కూడా మీకు తెలివితేటలు పెరగడము, అలాగే మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరగడము, మీకు ఖరీదైన వాహనాలు, ఆభరణాలు అంటాం కదా, అవి కొనుక్కోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు 2nd భావంలో కేతు ఉన్నప్పటికీ కూడా కుజ దృష్టి ఉంది కాబట్టి 2nd భావాధిపతి కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి లాభాలు ఎదుగుతుందనే ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ధనానికి లోటు ఉండదు. మీ తోబుట్టువుల్లో ఒకరికి మాత్రమే హెల్త్ ప్రాబ్లమ్స్, అయితే ప్రయాణాలు చేయడానికి మీరు ఆటంకాలు ఏర్పడడమో జరుగుతుంది. ముఖ్యంగా మీ అమ్మగారి యొక్క పరిస్థితి బాగుంటుంది. అలాగే మీ తమ్ముళ్ళకి కానీ, మీ అబ్బాయిలకు తర్వాత చెప్పుకుందాం, మీ తమ్ముళ్ళకి చెల్లెలకి మంచి యోగవంతమైన కాలం చెప్పచ్చు. ముఖ్యంగా చదువులో ఆటంకాలు లేకుండా మీరు బాగా రాణిస్తారు. చదువు కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. ఖర్చు పెట్టి మంచి మంచి కాలేజీలోనో లేకపోతే మీరు యూనివర్సిటీస్లోనో సీట్ సంపాదిస్తారు. ఎందుకు ఖర్చు పెట్టాలి? నువ్వు చెప్పేస్తే నమ్మేస్తామా అంటారు. కరెక్టే, నమ్మకండి. కాకపోతే ఏంటంటే శాస్త్రం చెప్తుంది 4th house లార్డ్ 12th భావంలో ఉన్నాడంటే ఖచ్చితంగా వీళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, బాగా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, వెళ్తారు, ఉన్నతమైన విద్య వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కాదంటారా? సరే, అది పక్క పెడతాం అనుకోండి. 5th హౌస్లో కూడా అంటే జనరల్గా ఏంటంటే గురుడు ప్రభావము 5th హౌస్ మీద పడ్డం వల్ల మీ సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. ఇంత ముందు వరకు మామూలుగా ఉన్నవారు కూడా ఇక పైనుంచి నెలలు గడుస్తున్న కొద్దీ మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చేస్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, పెళ్లి కాని వారికి పెళ్లి, మంచి సీట్లు, చదువుకున్న విద్యార్థులకు విద్య, బ్రహ్మాండ విద్య, మీకు మగపిల్లాడి పుట్టడము, అలాగే మీ మగపిల్ల సంతానానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ జాతకం ప్రకారం వాళ్ళకి బాగుండడము జరుగుతుంది.
స్టాక్ మార్కెట్లోను మంచి డబ్బులు సంపాదించుకుంటారు. రాజకీయ రంగంలో పదవులు సంపాదిస్తారు. కళారంగంలో, సాహిత్య రంగంలో మీరు ముందంజలో ఉంటారు. అలాగే సంగీతం, నృత్య కళాకారులకి, భరతనాట్యం చేసేవారికి అంత మంచి కాలం. సప్తమ స్థానాన్ని గురుడు చూడడం ఎక్సలెంట్ అండి. ఇంత ముందు వరకు కూడా భార్య భర్తలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇబ్బంది పడ్డవారు కూడా ఇక పైనుంచి భార్యాభర్తల విషయంలో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, ప్రేమానురాగాలు కనబరుస్తారు. రీజన్ ఏంటి అంటే సప్తమ స్థానానికి గురుదృష్టి, సప్తమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు కూడా గురుదృష్టి ఉండడం వలన సేఫ్, భార్య భర్తలు సేఫ్. అలాగే మీకు ఎంతవరకు కూడా సంబంధాలు రావురా బాబోయ్ రావట్లేదు అని అనుకున్నవన్నీ కూడా వచ్చి కళ్యాణ గడియలు వస్తాయి. వివాహ శుభకార్యాలు చేసి తీరతారు. అది లెక్క. సరేనండి. రాహు కూడా మీకు అష్టమంలో ఉన్నాడు. అష్టమ రాహు కొద్దిగా ఇబ్బంది పెడతాడండి. అంటే దూర బంధువులకి బాగుండపడము, అనారోగ్య సమస్యలు, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, గృహంలో పీడ, పశు నష్టము, ఇవి చిన్న చిన్న ఉంటాయి. ఇంతకుముందు గురుదృష్టి ఉండేది కాబట్టి మనం బయట పర్లేదు అనుకునేవాళ్ళం. ఇప్పుడు లేదు. ఏదైనా భాగ్యస్థానం శని పర్ఫెక్ట్గా ఉన్నాడండి. శనికి గురుదృష్టి ఉంది. ఏదైనా మీకు బ్యాడ్ చేయాలన్నా, ఏం నేటికి అన్నం ఇవ్వాలన్నా ఏమీ చేయలేడు ఆయన. చక్కగా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మిత్రక్షేత్రాల నుండి ఆ రాశ్యాధిపతి శనీశ్వరుడు చూడడం వలన యోగంగానే ఉంటుంది. భాగ్యస్థానం శనివాడు అంటే నాన్నగారికి బాగుంటుంది, ఉన్నతమైన విద్య వస్తుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగము, అలాగే కోలు, ఐరన్, స్టీలు, అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాల్లో కూడా మీరు విజయం సాధిస్తారు. అక్కడి శని ఉండడం వలన, అంటే దశమంలో భాగ్యస్థానం శని ఉండడం వలన మీకు గంగా స్నానం చేసే అదృష్టం ఉంటుంది. అలాగే యమునా నది పుష్కర స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. అత్యంత రాజయోగకారకుడు. 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్. అమ్మ బాబోయ్ అన్నాడు. చాలా గ్రేట్ కదండి. మీకు సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ రంగంలో ఉన్న ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. అలాగే రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయి. ఎందుకంటే కుజుడు దశమంలో ఉన్నాడంటే దిగ్బలత్వంలో ఉంటాడు. పొలిటికల్గా మీరు బాగా డెవలప్ అవుతారు. పైగా 2nd హౌస్లో రవి కుజులు అంటే లాభంలో బ్రహ్మాండం అండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. వ్యాపార రంగాలకి బాగా విజయం సాధిస్తారు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ వాటిలో బాగా డబ్బులు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అధికమైన ధన ప్రాప్తి. బుధ శుక్రుల వలన కూడా విదేశాల్లో ఉండడము, విదేశ పర్యటన చేయడము, సినిమా రంగంలో ఉండడము, అలాగే మీకు నచ్చిన దేవాలయాలు సందర్శనలు, అలాగే మీకు కొన్ని సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. ఇందా చెప్పినట్టుగానే మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్తున్నట్టుగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 ఉండడం వలన మీకు జాతకాలు చూడడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు చాలా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా నేనన్నీ చెప్పగలను. ఎందుకంటే వివాహము, గృహసౌఖ్యము ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మనం జాతకాల్లో కూడా చెప్పచ్చు. అంతేకాకుండా గృహం అంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా కూడా మనం చెప్పగలమండి. సో మీకు ఏమాత్రము చెప్పించుకోవాలనుకున్నా, అయితే మీరు మీ స్నేహితులకు కానీ, మీ చుట్టాలకు కానీ మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా మాది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్లు పెడితే నేనే స్వయంగా మీకు ఫోన్ చేస్తాను. ఎవ్వరు కూడా నా పేరు చెప్పి ఎవరు కూడా ఈ చేయడం అనేది ఎక్కడ లేదు. సరేనండి. ముఖ్యంగా మనం పరిష్కార మార్గాల గురించి చెప్పుకోవాలి. అవునా? ఇక్కడ 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉంటుంది. ఎందుకంటే జూన్ నెలలో ఒకటే ఉంటుందని ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. జూన్ నెలలో గురుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు. అవునా? 12 రాశుల మీద ప్రభావం ఉండి తీరుతుంది. కొద్దో గొప్ప చెడు ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. చెడు ప్రభావం తక్కువ, మంచి ప్రభావం ఎక్కువే ఉండడానికి అవకాశాలు ఉండి తీరుతాయి. ఈ గురుడు కూడా యమునా నది పుష్కర స్థానాలని బాగా చేయించి తీరుతాడు అందరినీ, చాలా మందిని. ఎందుకు? కర్కాటక రాశిలో గురుడు ఉండడం వలన, మీన రాశాధిపతి అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో, జలతత్వ రాశిలో ఉండడం వలన గురువు గారిని, పీఠాధిపతిని కలిసే యోగము,
వాళ్ళ పాద పూజ చేసుకునే అదృష్టము. గురువుగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏ భగవంతుని పూజించినా ముందర ముఖ్యంగా గురువుగారికే పూజించాలి, సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. గురుగారే మనకు మెయిన్. సో గురువుగారులు పీఠాధిపతులు కలుస్తారు. అలాగే గురు ప్రభావం వలన కూడా యమునాది పుష్కరాలు, తీర్థయాత్రలు మీరు చేయబోతున్నారు. సరే, ఇప్పుడు మీరు పూజించవలసిన దేవుడు ఎవరు అంటే గురువుగారులే ఫస్ట్. తర్వాత మేధా సహిత దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారిని పూజించడం వలన సకల విద్యలు, అలాగే మేధస్సు, ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు, సత్ప్రవర్తన, అవన్నీ కూడా గురు ప్రభావం వల్లనే, దక్షిణామూర్తి గారి వల్లనే కలుగుతాయి. అంతకంటే గొప్పది ఏంటి అంటే వ్యాస భగవానుడిని, స్వామివారిని, వ్యాస భగవాన్ కూడా పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారండి. వాళ్ళకి గ్రహాల వలన వచ్చే దోషాలు ఏమీ ఉండకుండా పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా విష్ణుమూర్తిని ఏ అవతారంలో ఉన్నా సరే ఆ విష్ణుమూర్తిని పూజించడం వలన, తులసి మాలని సమర్పించడం వలన, అమ్మవారిని మల్లెపూలు అంటాం కదా, అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కనకదుర్గ ఈ అమ్మవారు కానీ, ఎవరైనా సరే ఆవిడ మల్లెపూలతో కానీ ఎర్రని పుష్పాలతో కానీ పూజించడం వలన సకల శుభాలు కలగడం కాకుండా ఈ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్లో ఉన్న ప్రభావాలు కూడా, దోషాలు కూడా తగ్గి సర్వ శుభాలు కలగడం కాకుండా రాష్ట్రాల మీద కూడా, దేశాల మీద కూడా మంచి ప్రభావం కలిగేట్టుగా గురుడే చూడబోతున్నాడు. సో ఈ విధంగా మీరు గురువు సంబంధించిన పూజలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మీరందరూ కూడా సర్వ సుఖాలు కలగాలని, మీ ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతోటి ఎప్పుడు ఆనందంగా ఉంటాయని, మీ అందరూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.